హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడు కూర చేయబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుందండి. అందరూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం టిప్స్ ఉపయోగించి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేశానండి. చాలా బాగుందండి. ఇలా గోరుచిక్కుడు నారలు తీసేసి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా నీళ్ళల్లో కడుక్కోవాలండి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. నీళ్ళు ఉడుకుతూ ఉన్నప్పుడు మనము గోరుచిక్కుల్ని కడిగిన వాటిని వేసి ఉడికించుకోవాలండి. ఇలా సపరేట్గా ఉడికించుకోవాలండి గోరుచిక్కుల్ని. ఈ కూరకు చాలా టేస్టీగా ఉంటాయండి అలా సపరేట్గా ఉడికించుకోవడం వలన. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న కడాయిలో నూనె వేసుకోవాలండి. నేను ఆవాల నూనె వాడుతున్నానండి. ఇది హెల్త్కు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసినానండి. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసిన తర్వాత సోపు కూడా వేస్తున్నానండి. ఇలా వేసి ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ కూరకు బాగా పడతాయండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను పొడువుగా తరుక్కొని వేసినానండి. ఇలా వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి 4-5 తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని వేయిస్తున్నానండి. ఇలా వేయించుకోవడం వలన పచ్చిమిర్చి కూరలో అప్పుడప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత పసుపు వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలండి. ఇలా చిన్న మంట మీద వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయండి. తర్వాత టమోటా ముక్కల్ని సన్నగా తరిగి వేస్తున్నానండి. కొన్ని ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది ముద్ద కూరలాగా ఉంటుంది కాబట్టి టమోటా ముక్కలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి. తర్వాత ప్లేట్ మూసిపెట్టి మగ్గనిస్తున్నానండి. అంతలోపల వెల్లుల్లిపాయలను ఇలా కొట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా కొట్టిన వెల్లుల్లిపాయలు ఇందులో వేసి వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి. ఇలా కూరలో అప్పుడు పంటి కింద తగిలితే వెల్లుల్లిపాయలు మంచిదండి, చాలా బాగా ఉంటుందండి. తర్వాత గోరుచిక్కుడు ఉడికిపోయిందండి. దీనిని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయేంత వరకు నీళ్ళన్నీ వంపేసుకున్నానండి. తర్వాత వంపేసుకున్న గోరుచిక్కుడులను ఇలా పోపులో వేస్తున్నానండి. ఇలా పోపులో వేసి మొత్తము గోరుచిక్కుడునంతా కలుపుతున్నానండి. ఇలా గోరుచిక్కుడుని కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి, ఎందుకంటే ముందే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి అవి చిదిపోకోకుండా చిన్నగా కలుపుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, కారము వేసినానండి. ఇలా వేసి మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఫ్లేవర్స్ అన్నీ గోరుచిక్కుడుకు పట్టి చాలా కూర టేస్టీగా ఉంటుందండి. తర్వాత నువ్వులని కొంచెం వేయించుకొని పొడి చేసుకున్నానండి. ఇదేనండి దీనికి చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల పొడి వేసి చేసుకుంటే. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసినానండి. ఇలా వేసుకొని మొత్తము కూరనంతా కలుపుకోవాలండి. ఇది చపాతీలోకి కానీ రోటీలలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి. చూడండి ఎంత బాగా ఉందో. ఇలా ముద్ద కూరలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నూగులు పొడి వేసుకోవడం వలన ఫ్లేవరు మరింత బాగా ఉంటుందండి. ఇలా కొంచెం సేపు ప్లేట్ మూసి పెడితే వాసనంతా కూరకు పడుతుందండి. తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు ఇలా మొత్తం కనిపిస్తూ ఉంటాయి. బాగా వేగింటాయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా నూగుల పొడితో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూరని చేసుకొని టేస్ట్ చేయండి.